నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కర్ణాటకలోని హల్లిఖేడ్లో ఘోర రోడ్డు ప్రమాదం. రాష్ట్రానికి చెందిన 4 మృతి, ఒకరికి తీవ్ర గాయాలు. ఛత్తీస్గఢ్ రైలు ప్రమాదంలో 11కు చేరిన మృతుల సంఖ్య. 20 మంది క్షతగాత్రులకు కొనసాగుతున్న చికిత్స. జమ్మూ కాశ్మీర్లోని కిష్తివాడ్ జిల్లాలో ఉగ్రవేట. భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు. అమెరికా స్థానిక ఎన్నికల్లో ట్రంప్నకు భారీ షాక్. న్యూయార్క్ మేయర్గా డెమోక్రటిక్ అభ్యర్థి మమ్దాని విజయం. మహేశ్వరం కేజీబీవీ మోడల్ స్కూల్లోకి వరద. రామచంద్రగూడెం చెరువు మత్తడి దూకడంతో చుట్టుముట్టిన నీరు. మహేశ్వరం నియోజకవర్గంలోని రామచంద్రగూడ చెరువు మత్తడి దూకడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కేజీబీవీ మోడల్ స్కూల్ ప్రాంగణాల్లోకి నీరు చేరింది. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. కురిసినటువంటి భారీ వర్షాలకు లోతటి ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అందులో భాగంగానే రామచంద్రగూడలోని కోట్రేడి చెరువులో భారీగా వరద నీరు చేరడం, అట్లాగే ఆ చెరువు మత్తడిపోయడంతో ఇటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అందులో భాగంగానే మహేశ్వరం కస్తూర్బాతో పాటు మోడల్ స్కూల్, అట్లాగే మహేశ్వరం శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. అందులో ఇప్పుడు మనం ప్రస్తుతం కస్తూర్బా విద్యాలయం వద్ద ఉన్నాము. ఇందులో దాదాపుగా 474 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇక్కడ ఈ మొత్తం ఈ కస్తూర్బా విద్యాలయం ఏదైతే ఉందో ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా నిన్న రాత్రి నుంచి జలమయమయ్యాయి. అయితే ఇందులో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే భయాందోళనకు గురయ్యారు. అట్లాగే వాళ్ళ పేరెంట్స్ కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. వాళ్ళ పిల్లలు ఎలాగున్నారని చెప్పేసి ఇప్పుడు మనం అక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఆ గోడ ఏదైతే ఉందో అక్కడ మనకు ఆ వాటర్ మార్క్ కూడా కనిపిస్తుంది. నిన్న రాత్రి వరకు ఆ గోడ పూర్తి లెవెల్లో వాటర్ వచ్చినాయని చెప్పి కూడా ఇక్కడ ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ గోడ ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి వాటర్ మార్క్ ఏదైతే ఉందో ఉదయం నుంచి కూడా ఇంకా ఫ్లో కొనసాగుతుందని చెప్పి, అట్లాగే అటు పైన ఉన్నటువంటి రామచంద్రగూడ చెరువు నుంచి ఇప్పటికి కూడా ఇంకా వరద నీరు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే నిన్న రాత్రితో చూస్తేనైతే కనుక నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కొంత తగ్గినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అట్లాగే ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ కస్తూర్బా ప్రిన్సిపల్ కూడా ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మేడం చెప్పండి, అసలు అంటే ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు, ఏంటి పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం? పాఠశాలలో మొత్తం 474 మంది పిల్లలు ఉన్నారండి. నైట్ వర్షం ఎక్కువ పడడం వల్ల చెరువుకి గండి పడడం వల్ల వాటర్ అనేది ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. ఆ వెళ్ళే దారి కొంచెం ముందట రోడ్డు దగ్గర తక్కువ ఉండింది. సో దాని గురించి అక్కడ క్లియర్ అయిపోతే మాకు ఇక్కడ వాటర్ అనేది స్టే ఉండవు. సో అంటే ఇప్పటివరకు పిల్లలైతే హాస్టల్లో అందరూ కూడా సేఫ్గానే ఉన్నారండి. హాస్టల్ బిల్డింగ్లో కానీ కాలేజ్ బిల్డింగ్లో కానీ ఎలాంటి వాటర్ అనేది రాలేదు. గ్రౌండ్లో మాత్రమే వాటర్ స్టోరేజ్ అయ్యి ఉన్నాయి. ప్రతిసారి వర్షం పడిన ప్రతిసారి కూడా ఇటువంటి ఇబ్బందులు మీకు ఎదురవుతున్నాయి? ప్రతిసారి ఈ మధ్య కాలంలో వర్షాలు ఎక్కువ పడడం వల్ల స్టోరేజ్ అనేది తక్కువ ఉంది. ఈ పైప్ లైన్ గురించి మేము ఇంతకుముందు ఎంపీడీఓ మేడం గారితో మాట్లాడాము. దానికి సంబంధించి అమౌంట్ కూడా శాంక్షన్ అయింది. వర్షం తగ్గిపోతే మేడం గారు వర్క్ అనేది స్టార్ట్ చేస్తామనేది చెప్పాము. ఈరోజు ఉదయం కూడా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా వచ్చినారు అని చెప్పి తెలిసింది. సో ఆమెతో మాట్లాడారా? విద్యార్థులతో ఆమె మాట్లాడారా? ఏం హామీ ఇచ్చారు మీకు? ఏమన్నా మీతో ఏం చెప్పారా? మేడం గారు ఈ వాటర్కి ఇమీడియట్గా పంపింగ్ కానీ లేదంటే ఇక్కడ పంపింగ్ చేయించేసి ఇక్కడ రోడ్ అనేది కంకర పోసి రోడ్ వేయించేసి ముందు అటు ఇటు బయటకి వెళ్ళే దారి చేపిద్దామని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఈ వాటర్కి కూడా సొల్యూషన్ చూపించేస్తామని చెప్పేసి చెప్పారు. సెక్రటరీ మేడంకి కూడా మేడం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మేడం గారు కూడా అదే వర్క్ స్టార్ట్ చేసేసి ఈ పర్మనెంట్ సొల్యూషన్ అనేది చూస్తామని చెప్పేసి చెప్పారు. సో ఈ మీ స్కూల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులకి మీరు ఏం చెప్తారు? సార్ పేరెంట్స్ ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. పిల్లలందరూ కూడా సేఫ్గా ఉన్నారు. ప్రతి ఒక్క మేమందరం కూడా స్టాఫ్ అందరం కూడా పిల్లలందరినీ అలర్ట్ చేసేసుకొని వాళ్ళని కాపాడే బాధ్యత మాది సార్. ఎవరు కూడా వాళ్ళు భయపడొద్దు. ఇప్పుడు వచ్చిన పేరెంట్స్కి కూడా మేము అదే చెప్తున్నాము. నేను నైట్ నుంచి కూడా అంటే మీ మెస్కి కానీ ఎటువంటి ఏమైనా ఇబ్బంది జరిగిందా? పిల్లలకు ఆహారానికి సంబంధించి ఏమైనా ఇబ్బంది? లేదు, ఈ కేజీబీవీలో అయితే అలాంటి ఇబ్బంది అయితే లేదు. నైట్ డిన్నర్ చేసేసి పిల్లల్ని పడుకోబెట్టేసాము. మార్నింగ్ మేడం గారు కూడా విజిట్ చేశారు. పాలు తాగారు మార్నింగ్. ఇప్పుడు కూడా లంచ్ రెడీ అవుతుంది. టిఫిన్ చేసేసారు. లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం. స్కూల్లోకి హాస్టల్లోకి వాటర్ లేకపోవడం మేము సేఫ్గా పిల్లలందరినీ సేఫ్గా ఉంచగలిగామండి. సో ఇవి కేజీబీవీ ప్రిన్సిపల్ చెప్తున్నటువంటి విషయాలు. ఇట్లాగే ఇక్కడికి కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు సురక్షితంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అట్లాగే వాళ్ళ పిల్లలకు సంబంధించి నిన్న రాత్రి నుంచి ఎటువంటి ఇబ్బందులు ఏం లేకుండా కూడా చూస్తున్నామని, అట్లాగే ఇటు
ఈ వాటర్ ఫ్లో ఏదైతే ఉందో అది గతంతో పోలిస్తే నిన్న నుంచి పోలిస్తే కనుక తగ్గినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే ఇటు ఈ కేజీబీవి గోడ తర్వాత ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది కొంచెం బ్లాక్ అవ్వడం, అట్లాగే అక్కడ వాటర్ వెళ్ళేందుకు కొద్దిగా సోర్సులు వాటర్ వెళ్ళేందుకు దారులు లాంటిది ఏం లేకపోవడంతో కొద్దిగా ఇక్కడ వాటర్ లాగింగ్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే అటు పక్కన ఉన్నటువంటి డిపోతో పాటు అట్లాగే మోడల్ స్కూల్లో కూడా కొంత ఇబ్బందులు ఎదురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ చూస్తే కనుక మరి కాసేపట్లో అంటే మరి ఒక 2-3 గంటల్లో ఈ పూర్తి వాటర్ లాగింగ్ ఏదైతే ఉందో ఈ వాటర్ లాగింగ్ కూడా తగ్గేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రమణ మహేష్తో శివరామ కృష్ణప్రసాద్, ఈటీవీ న్యూస్, రంగారెడ్డి. కర్ణాటక హల్లికేడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాను కారు ఢీకొన్న ఘటనలో తెలంగాణకు చెందిన 4 మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథపురానికి చెందిన నవీన్, రాచప్ప, కాశీనాథ్, నాగరాజుగా గుర్తించారు. వీరంతా గనగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ప్రమాదం సంభవించింది. ప్రమాద ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఛత్తీస్గఢ్లో గూడ్స్ రైలును ప్రయాణికుల రైలు వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో మృతుల సంఖ్య 11కు పెరిగింది. గాయపడ్డ మరో 20 మందికి సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గటోరా, బిలాస్పూర్ రైల్వే స్టేషన్ల మధ్యలో ఉన్న లాల్ఖండ్ గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం సరుకు రవాణా రైలును వెనుక నుంచి ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ధాటికి ప్యాసింజర్ రైలు భోగి 1 గూడ్స్ రైలు వ్యాగన్ పైకి ఎక్కింది. రైల్వే అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వేగంగా సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షల పరిహారాన్ని రైల్వే శాఖ ప్రకటించింది. స్వల్పంగా గాయపడిన వారికి 1 లక్ష చొప్పున ఇస్తామని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లోని కిష్తివాడ్ జిల్లాలో భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరుగుతోంది. ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా దళాలు వారిపై కాల్పులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కిష్తివాడ్ జిల్లాలోని ఛత్రు ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి ఆపరేషన్ ఛత్రు పేరిట తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఓ చోట ముష్కరులు తారసపడి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఉదయం నుంచి ఎన్కౌంటర్ జరుగుతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిలిప్పీన్స్ లో కల్మేగి తుఫాను విధ్వంసంలో మృతుల సంఖ్య 66కు పెరిగింది. 10ల సంఖ్యలో గాయపడ్డ వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వరదల్లో గల్లంతైన 13 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తుఫాను ధాటికి చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. అధిక సంఖ్యలో వాహనాలు నీట మునిగాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం వెళ్లిన ఫిలిప్పీన్స్ వాయుసేన హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 6 సిబ్బంది మృతి చెందారు. తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా సుమారు 4 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. 186 దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. అమెరికాలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కెంటకీ రాష్ట్రంలో టేకాఫ్ అవుతున్న కార్గో విమానం కుప్పకూలి 7 మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. లూయిస్ విల్లేలోని మహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హొనోలులుకు వెళ్లేందుకు టేకాఫ్ అయిన విమానం రెక్క భాగంలో తొలుత మంటలు చెలరేగాయి. అనంతరం సెకన్ల వ్యవధిలోనే రక్షణ గోడను ఢీకొట్టి ఒక్కసారిగా పేలిపోయింది. ప్రమాదం ధాటికి అగ్నికీలలు భారీగా వ్యాపించాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కెంటకీ గవర్నర్ తెలిపారు.
think it's gonna crack, bro. Holy shit! Holy shit! ¡Oh, my God! ¡Corre para atrás, papi! ¿Viste? Te lo estoy diciendo, Dios mío. అమెరికా స్థానిక ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీకి డెమోక్రటిక్ పార్టీ షాక్ ఇచ్చింది. అత్యంత కీలకంగా భావించిన న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించారు. 34 ఏళ్ల వయసున్న మమ్దానీ అతి పిన్న వయస్సులో న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. భారతీయ, ఉగాండా మూలాలున్న మమ్దానీ ఓటమి కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నించారు. అయినా రిపబ్లికన్ పార్టీకి నిరాశే మిగిలింది. ఎన్నికలకు కొన్ని గంటల ముందు కూడా కమ్యూనిస్టు భావజాలం కలిగిన మమ్దానీ న్యూయార్క్ మేయర్గా గెలిస్తే తాను కనీస అవసరాలకు సరిపడినంత స్థాయిలోనే నిధులు కేటాయిస్తానని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. న్యూయార్క్ మేయర్గా గెలిచిన మమ్దానీ భారతీయ సినీ డైరెక్టర్ మీరా నాయర్ కుమారుడు. ఉగాండా జాతీయుడైన మహమూద్ మమ్దానీ మీరాకు ఆయన జన్మించారు. మమ్దానీ విజయంలో అత్యంత కీలకమైన హామీల్లో ఉచిత సిటీ బస్సు ప్రయాణం ఒకటిగా తెలుస్తోంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. నదీ తీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వెలిగిస్తున్నారు. శివనామ స్మరణలతో ఆలయాలు మార్మోగుతున్నాయి. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భద్రాచలంలోని పవిత్ర గోదావరి వద్దకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. భారీగా కదిలి వచ్చిన భక్తులతో గోదావరి పరివాహక ప్రాంతం రద్దీగా మారింది. పవిత్ర గోదావరిలో స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వదులుతున్నారు. అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంతో పాటు అనుబంధ శివాలయంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పవిత్ర గోదావరి వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏ టైంకి ఒక 1 year కృష్ణప్రసాద్ శ్రీ రేఖ నామిక మౌలిక నామిక నిఖిల్ చంద్ర నామిక ప్రవక్త లక్ష్మణ్ భారతి. నల్గొండ జిల్లాలోని శివాలయాలన్నీ కార్తీక పౌర్ణమి సందర్భంగా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ప్రసిద్ధి చెందిన చెరువుగట్టు ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మిర్యాలగూడ ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు అధికంగా తరలివచ్చారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహించి కోరికలు నెరవేర్చాలని వేడుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని అతి పురాతనమైన శ్రీ భవానీ రామలింగేశ్వర ఆలయానికి భక్తులు అధికంగా తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో ఉసిరి దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాడపల్లిలో కృష్ణ మూసీ సంగమం వద్ద స్వయంభూ మీనాక్షి అగస్తీశ్వర ఆలయానికి భక్తులు వేలల్లో వచ్చారు. వేకువజాము నుంచే కృష్ణానదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆదిలాబాద్లోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు దీపారాధన మహాహారతి కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా దీపకాంతులతో వెలుగులీనింది. మహారాష్ట్రలో ప్రసిద్ధ పండరీపురంలో మాదిరిగా గోపాలకృష్ణ మఠంలోనూ ఈ సాంప్రదాయం కొనసాగుతోందని ఆలయ మఠాధిపతి తెలిపారు. మెదక్ జిల్లా ఏడుపాలె ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చి ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించి శివయ్యను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కార్తీక పున్నమి వేళ వరంగల్ 1000 స్తంభాల గుడి భక్తులతో కిటకిటలాడుతోంది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు శివయ్యను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మార్మోగుతుంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్లోని ఆలయాలకు మహిళలు పెద్ద ఎత్తున వచ్చి దీపారాధన చేస్తున్నారు. కార్తీక దీపాలు వెలిగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గద్వాలలోని నది అగ్రహారం పుష్కర్ ఘాట్లో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు రాత్రి 4 గంటల నుంచి భారీ సంఖ్యలో ఆలయాలకు చేరుకున్నారు. కృష్ణానదిలో పుణ్యాసన స్నానాలు ఆచరించి శివునికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్లోని చునార్ రైల్వే స్టేషన్లో ఓ రైలు దిగి పట్టాల మీద నుంచి మరో ప్లాట్ఫామ్కు వెళ్తున్న పలువురు ప్రయాణికులను మరో రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను రైల్వే పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చోపాన్ ఎక్స్ప్రెస్ 4వ ప్లాట్ఫామ్కు వచ్చిన క్రమంలో కొందరు ప్రయాణికులు పట్టాల వైపు నుంచి మరో ప్లాట్ఫామ్కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న నేతాజీ ఎక్స్ప్రెస్ వారిని ఢీకొన్నట్టు సమాచారం. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్లోని చునార్ రైల్వే స్టేషన్లో ఓ రైలు దిగి పట్టాల మీద నుంచి మరో ప్లాట్ఫామ్కు వెళ్తున్న పలువురు ప్రయాణికులను మరో రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను రైల్వే పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చోపాన్ ఎక్స్ప్రెస్ 4వ ప్లాట్ఫామ్కు వచ్చిన క్రమంలో కొందరు ప్రయాణికులు పట్టాల వైపు నుంచి మరో ప్లాట్ఫామ్కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న నేతాజీ ఎక్స్ప్రెస్ వారిని ఢీకొన్నట్టు సమాచారం. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.
ఎగువ నుంచి ప్రస్తుతం 21,954 క్యూసెక్కుల వరద జలాశయంలోకి వచ్చి చేరుతోంది. 4 ప్రధాన గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం పూర్తిగా నిండిపోయింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 80.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నదీ పరివాహక ప్రాంతాల నుంచి వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. 12 గేట్లు తెరిచి 75,965 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుత నిల్వ 19.7 టీఎంసీల వరకు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 76,965 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. నదీ పరివాహక ప్రాంతాలలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. పత్తి రైతులకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఇప్పటికే వర్షాలకు పత్తి తడిసి గిట్టుబాటు ధర రాక తల్లడిల్లుతున్న కర్షకులకు కొనుగోళ్లను ఎకరానికి 7 క్వింటాలకు పరిమితం చేస్తూ సీసీఐ జారీ చేసిన ఉత్తర్వులు అసనిపాతంలా మారాయి. ఎకరాకు 7 క్వింటాళ్లు నిబంధనను ఎత్తివేయాలని, ఈ అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి తుమ్మల సీసీఐ సీఎండీని కోరారు. సీజన్ ఆరంభంలో వర్షాభావం, ఆ తర్వాత భారీ వర్షాలతో పత్తి రైతులు తీవ్ర నష్టాలు మూటగట్టుకున్నారు. విరుచుకు పడుతున్న వర్షాల భయంతో పలువురు రైతులు తక్కువ ధరకే వ్యాపారులకు విక్రయించారు. ఈ పరిస్థితుల్లో ఎట్టకేలకు అక్టోబర్ 22 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. 188 కొనుగోలు కేంద్రాల్ని సీసీఐ ప్రారంభించగా రైతులు ఇప్పుడిప్పుడే కేంద్రాలకు పత్తిని తరలిస్తున్నారు. ఈ తరుణంలోనే కొనుగోళ్లను ఎకరానికి 7 క్వింటాళ్లకు పరిమితం చేస్తూ సీసీఐ జారీ చేసిన ఉత్తర్వులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో 45.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఎకరాకు సగటున 11.74 క్వింటాళ్ల చొప్పున పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా 12 క్వింటాళ్ల చొప్పున సీసీఐ కొనుగోళ్లను ప్రారంభించింది. సోమవారం హఠాత్తుగా కొనుగోళ్ల పరిమితిని 7 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్లు రాష్ట్ర అధికారులకు సమాచారం అందించింది. దీనిపై అధికారులు వివరణ కోరగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పత్తి సాగు, సగటు దిగుబడిపై కేంద్ర ఆర్థిక గణాంక శాఖ డైరెక్టరేట్ నివేదిక ఇచ్చిందని తెలిపింది. తెలంగాణలోనూ ఈ సీజన్లో ఎకరాకు 7 టన్నుల దిగుబడి వస్తుందని సమాచారమిచ్చిందని, అందుకే ఆ మేరకే కొనుగోళ్లకు అనుమతించామని తెలిపారు. రాష్ట్రంలో 24.12 లక్షల మంది రైతులు పత్తి సాగు చేయగా ఇందులో 70% మంది 3 ఎకరాల వరకు ఉన్న చిన్న సన్నకారు రైతులే. వీరిపై ఈ కొత్త నిబంధనల ప్రభావం అధికంగా ఉండనుంది. ఇప్పటి వరకు 7,705 మంది రైతుల నుంచి 119.89 కోట్ల విలువైన 15,229 టన్నుల పత్తిని మాత్రమే సీసీఐ కొనుగోలు చేసింది. సోమవారం 10,434 టన్నులు కొనగా కొత్త నిబంధన అమల్లోకొచ్చాక మంగళవారం 4,795 టన్నులు మాత్రమే కొన్నారు. 7 క్వింటాళ్ల చొప్పున మాత్రమే కొంటామని సీసీఐ అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలు కురుస్తున్నాయని ఇప్పుడు మిగిలిన పత్తిని వెనక్కి తీసుకెళ్లడం సమస్యగా మారుతుందని చెప్పినా అధికారులు ససేమిరా అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల మేరకు తేమ శాతం ఉన్నా కొనుగోలు చెయ్యలేదని తెలిపారు. రాష్ట్రంలో పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు యథావిధిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ సీఎండీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తాతో ఫోన్లో మాట్లాడిన మంత్రి తేమ శాతం, స్లాట్ బుకింగ్పై పత్తి రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే పత్తి కొంటామనే నిబంధనను ఎత్తివేయాలని, ఈ అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పత్తి తేమ శాతం 12% పైగా ఉన్నా కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీసీఐ సీఎండీని కోరారు. మెదక్ జిల్లా తూప్రాన్లో పిచ్చికుక్కల దాడులు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. 2 నెలల క్రితం సునకాల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు కోలుకోకముందే అతని తమ్ముడిపై మరో సునకం తీవ్రంగా దాడి చేసింది. జూలైలో ఒకే రోజు 30 మందికి పైన కుక్కలు దాడి చేశాయి.
అయినా కుక్కల స్వైర విహారం గురించి అధికారులు పట్టించుకోవట్లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్దరు అన్నదమ్ములు రితీష్, కార్తిక్ పై 2 నెలల వ్యవధిలో శునకాలు దాడి చేయడం స్థానికంగా భయాందోళన కలిగిస్తోంది. తండ్రి సురేష్ 2 ఏళ్ల క్రితం చనిపోవడంతో 6 ఏళ్ల లోపు ఉన్న ఇద్దరు కుమారులను తల్లి శిరీష పెంచి పోషిస్తోంది. చిన్న కుమారుడు ఇంటి వద్ద నిల్చుని ఉండగా ఓ కుక్క అతన్ని గాయపరుస్తూ పొదల్లోకి లాక్కెళ్లింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి కుక్కను తరిమి కొట్టారు. అప్పటికే అతని తల, ముఖం, చేతులపై తీవ్రంగా గాయపరిచింది. వెంటనే అతనికి తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. తీవ్రంగా గాయపరచడంతో మెరుగైన చికిత్స కోసం మెదక్కు తరలించారు. 2 నెలల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కుమారులపై శునకం దాడి చేయడంతో తల్లి శిరీష కన్నీరు మున్నీరుగా విలపించింది. వెంటనే అధికారులు స్పందించి కుక్కల బెడద లేకుండా చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వేస్ట్ మేము ఇక్కడ బ్రతికి ఉండడం కూడా ఇంత పట్టించుకున్నప్పుడు మున్సిపల్ ఎందుకు, చైర్మన్ ఎందుకు, ఎవరెందుకు? మా పిల్లల గురించి కనీసం పట్టించుకోవట్లేరు. మీరంతా 2 months అవుతుంది పెద్దోడికి ఖర్చి. మేము ఇంత కంప్లైంట్ చేస్తున్నాం, మీరు ఎందుకు నాకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పుడంటే పిల్లగానికి కొంచెం న్యాయం అయింది, లేకపోతే తినేసి మీరు ఏం చేస్తుండే? మా పిల్లగాని మాకు తెచ్చిస్తారా మీరు? మా బాధలు మీరు పడతారా? మీరు ఒక్కరోజు వస్తారు సార్, మీ మాట మీరు చెప్పేసి వెళ్ళిపోతారు. పెద్ద బాబుతోనే ఇప్పుడు 2 months నుంచి మేము కాపాడుకుంటూ వస్తున్నాము. ఈ చిన్న బాబుతోని ఇప్పుడు మేము ఎట్లా బ్రతకాలా, లేకపోతే అడుగుల పంట తిరగడానికి వెళ్ళాలా? చెప్పండి. మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, తీసుకోరా? ఇది ఒక్కటి చెప్పండి అంతే. లేదు మేము పట్టించుకోము అంటే తూప్రానికి మున్సిపల్ లేడు, ఎవరు లేరు, అవసరం లేదు, మేము అడవులలో పోయి ఉంటాం అంతే. పని చేస్తున్నా, మా రోడ్డు మీద కూర్చున్నాడు. మా మామ అంటే పోయినా కుక్క అందుకోగానే పొలంలో పడ్డాడు. పొలం పడక నేను ఇంటికి డ్రింక్ వరకు కుక్క మీద ఉన్నది, మంచి పిల్లాడి కింద ఉన్నాడు. కుక్క వెళ్ళిపోయింది పిల్లని పట్టుకోగానే. ఆ ఏరియాలో మొత్తము 20-30 కుక్కలున్నాయి అన్న. ఎవరు పట్టించుకోలేరు. మున్సిపల్ ఆఫీస్కి పోయినామా సంబంధం లేదంటారు ఇప్పుడు వాళ్ళు. డ్రోన్ల రాకతో ఆధునిక యుద్ధం తీరే మారింది. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్, ఆపరేషన్ సింధూర్ ఇలా యుద్ధం ఏదైనా డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ తరువాత డ్రోన్ల తయారీపై భారత్ దృష్టి సారించింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ విధ్వంసం చేయగల విభిన్నమైన డ్రోన్లను తయారు చేస్తోంది. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో వీటి తయారీపై భారత్ దృష్టి సారించింది. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వదేశీ డ్రోన్ల తయారీని వేగంగా పెంచుతోంది. పలు డ్రోన్లకు సంబంధించిన దృశ్యాలను తాజాగా భారత ఆర్మీ విడుదల చేసింది. ఆర్మీ సదరన్ కమాండ్ నేతృత్వంలో జరుగుతున్న డ్రోన్ల రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తికి సంబంధించిన దృశ్యాలు అందులో ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి వేగంగా శత్రు లక్ష్యాలపై దాడులు చేసేలా వీటిని రూపకల్పన చేస్తున్నారు. ఇందులో కొన్ని డ్రోన్లు భారీ బాంబులను సైతం మోసుకెళ్లి నిర్దేశిత లక్ష్యాలపై దాడులు చేయగలవని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ భారీ స్థాయిలో డ్రోన్లతో విరుచుకుపడగా భారత డిఫెన్స్ వ్యవస్థలు వాటిని కూల్చివేశాయి. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తమైన భారత్ డ్రోన్లను నిర్వీర్యం చేసే వ్యవస్థలను కూడా వేగంగా సిద్ధం చేస్తోంది. ఇందుకోసం పరిశోధన ల్యాబులను ఇప్పటికే ఏర్పాటు చేసింది. దేశ గగనతల రక్షణ, డ్రోన్ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడమే ఈ ల్యాబ్ల ఉద్దేశమని సంబంధిత వర్గాలు తెలిపాయి.